అదొక దట్టమైన అటవీ ప్రాంతం. అక్కడ కొంతమంది గిరిజనవాసులు ఎంతో సంతోషంగా నివసిస్తూ, వారు పండించిన పంటలను అమ్మవారికి సమర్పించుకుంటూ అందరూ పంచుకునేవారు. అలానే అక్కడ ప్రతి నెల అమ్మవారికి పూజలు చేస్తూ, వారి ఆటపాటలతో జాతర నిర్వహించేవారు. కొన్నాళ్లకి అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కొంతమంది దళారులు ఆక్రమించుకున్నారు. ఈ అటవీ ప్రాంతము వాళ్ళ సొంతమైంది. దళారులు అధిక మొత్తంలో పన్నులు వసూలు చేస్తూ పంటల్ని లాగేసుకుంటున్నారు. అక్కడ గిరిజనుల సంగీతాన్ని, నృత్యాన్ని నిషేధించారు. దీంతో ఆ గిరిజన వాసులు నిరాశతో నిశ్శబ్దంగా జీవనాన్ని కొనసాగిస్తారు. అమ్మవారిని నిత్యం పూజించే ఒక గిరిజన మహిళ గర్భం దాల్చింది. ఆమెతో సహా అక్కడ ఎవ్వరూ సంతోషంగా లేరు. ఆమె అమ్మవారితో, "నాకు పాప పుడితే నీ పేరే పెడతాను తల్లి. మమ్మల్ని ఈ బాధల నుండి గట్టెక్కించు అమ్మా" అని మొరపెట్టుకుంది. ఆ కొన్ని రోజులకే తనకి పాప పుట్టింది. ఆ ఆనంద సమయంలో పాప తండ్రి ఒక గీతాన్ని ఆలపించటానికి సిద్ధం అవుతుండగా, ఈ విషయం తెలిసిన దళారులు అతన్ని లాక్కుని పోయి శిక్షించారు. దీంతో అందరూ మరలా మౌనంగానే ఉండిపోయారు. ఇది విన్న తల్లి తన పాపతో ఎంతో వేదనతో, "మనం ఇంకా ఎన్నాళ్ళు ఇలా జీవించాలో" అని అంటుంది. కాలం గడుస్తూనే ఉంది. పాప పెరిగి 8 వసంతాలు పూర్తి చేసుకుంది. ఒకరోజు పాపకి ఒక చెట్టు దగ్గర మెరుస్తూ ఏదో వస్తువు వింతగా కనిపించింది. దగ్గరికి వెళ్లి చూడగా అది ఒక పాత డోలు. ఆ డోలుని తాకగానే తనలో ఒక రకమైన ఉత్తేజం కలిగింది. దానితో పాప అక్కడితో ఆగక ఢమ్ అని ఒకసారి దాన్ని మ్రోగించింది. తనలో నిద్రపోతున్న ధైర్యం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తనతో ఉన్న తల్లి, "వద్దు వద్దు ఆపేయ్, అది చాలా ప్రమాదం" అని తనని తీసుకుని వెళ్ళిపోయింది. ఆ మరుసటి రోజు దళారులు అక్కడికి పన్నులు వసూలు చేయటానికి వచ్చారు. కొంతమంది అక్కడ పంటను చెల్లాచెదురు చేసి పండ్లతో ఆడుకోవటం చూసిన ఆ పాప చాలా కోపంతో అక్కడికి తనకి దొరికిన డోలును తీసుకుని వచ్చి ఢమ్ అని మ్రోగించింది. ఆ శబ్దానికి ఉలిక్కిపడ్డ గిరిజనవాసులు తన వైపు చూస్తుండగా మరోసారి ఢమ్ అని మ్రోగించింది. అందరిలోనూ అలజడి. పాప మాత్రం తనకున్న కోపంతో మరింతగా ఢమ్ 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 అంటూ స్వయంగా ఆ అమ్మవారే పూని మ్రోగిస్తున్నారా అని ఆశ్చర్యపోయేలా నిర్విరామంగా మ్రోగిస్తూనే ఉంది. ఇదంతా చూస్తున్న గిరిజనవాసులు ఆ పాప ధైర్యాన్ని అమ్మ సంకల్పంగా భావించి వారంతా ప్రేరేపితులై మగవాళ్ళు కాళ్లను భూమిపై గట్టిగా ఆనించి కవాతు మాదిరిగాను, ఆడవాళ్లు నృత్యంతోనూ తాండవం చేస్తూ ఒకేసారి వారి గొంతు కలిపి శబ్దం చేస్తూ ముందుకు వస్తున్నారు. అంతే, దళారులు ఈ భయానక దృశ్యాన్ని చూసి భయభ్రాంతులకు గురై ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని పారిపోయారు. అప్పటి నుండి గిరిజన వాసులంతా పాపని స్వయంగా ఆ అమ్మవారి అంశగా భావించి ఎంతో ప్రేమగా చూసుకుంటూ యథావిధిగా అమ్మవారికి పూజలు చేస్తూ జాతరను నిర్వహిస్తూ ఆనందంగా జీవనాన్ని కొనసాగించారు. ఇంతకీ ఆ పాప పేరు చెప్పలేదు కదా, ఆమె మన దుర్గ.